మన రక్షకుడును ప్రభువును యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడలారా, మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. బాగున్నారా ప్రియులారా? దేవుడు మనలను ప్రేమించి మన జీవితాల్లో మరొక శ్రేష్టమైన అవకాశాన్ని అనుగ్రహించిన రీతిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాను. అనుదినము ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాల ద్వారా మిమ్మలను ఆధ్యాత్మికంగా బలపరచాలని గొప్ప ఉద్దేశంతో ప్రభుపై విశ్వాసముతో ఈ పరిచర్యను ముందుకు నడిపిస్తూ ఉంటున్నాం ప్రియులారా. కనుక మీ ప్రేమపూర్వకమైనటువంటి ప్రార్థనా సహకారాన్ని ఈ పరిచర్య కొరకు అందించగలరని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మంచిది, నేటి ఉదయకాల సమయంలో దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుని ఉందామా? 43వ సంకీర్తన 4వ వచనాన్ని 4వ చరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు అనగా ఆనంద సంతోషములు కలుగు చేయ దేవుని యొద్దకు చేరెదను. దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కోరాహు యొక్క కుమారులు ఈ మాటలు రాసినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. వీరి తండ్రులు మోషే అహరోనులకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా జీవించి మాట్లాడినటువంటి పరిస్థితులు మనకు తెలుసును. ఇప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన తన దాసుల విషయంలో వ్యతిరేకంగా మాట్లాడారో, వారి యొక్క శిక్ష లేకుంటే వారు అనుభవించినటువంటి పరిస్థితులు మనకు తెలుసు. వారందరూ కూడా మరణమునకు లోనైపోయారు. కానీ వారి బిడ్డలు మాత్రం దేవుని పట్ల, దేవుని మందిరం పట్ల ఎంతో ప్రేమ, ఆప్యాయత, భయభక్తులను కలిగినట్లుగా వాక్యములో మనం చూడగలుగుతున్నాం. వారి తండ్రులు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి పాపం చేస్తే వారి బిడ్డలైన వీరు ఎంత మాత్రం కూడా దేవుని విషయములో వ్యతిరేకంగా మాట్లాడటం కాదు, కానీ దేవుని పట్ల అమితమైన భక్తిని, దేవుని పట్ల అమితమైనటువంటి విధేయతను వారు కనపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఈ వచనములో వారు అంటున్నారు, నేను దేవుని బలిపీఠమునొద్దకు, దేవుని బలిపీఠమునొద్దకు అనగా ఈ బలిపీఠము యేసు క్రీస్తు ప్రభువారికి సాదృశ్యముగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రియులారా, వారు బలిపీఠాల దగ్గరకు వచ్చారంట. వారు రావడానికి గల కారణం, వారు వచ్చినందువలన వారికి కలిగినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏమిటో ఈ వచనంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రియులారా, ఈ వచనం మనకేం నేర్పిస్తూ ఉందనంటే, మనము కూడా క్రీస్తు అనబడిన బలిపీఠముల యొద్దకు వచ్చినప్పుడు ఒక 3 గొప్ప ఆశీర్వాదాలను మనం పొందగలం. ఒకటి మనం చూస్తాం ప్రియులారా, ఆ బలిపీఠముల యొద్ద క్షమాపణ దొరుకుతుంది. మనకు తెలుసు, అదోనియా అనున్నటువంటి వ్యక్తి సొలొమోను మహారాజుకు వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి దినాల్లో తన తప్పును తెలుసుకుని ఎప్పుడైతే బలిపీఠం యొక్క కొమ్ములను పట్టుకున్నాడో, ఈ విషయం సొలొమోను మహారాజుకు తెలిసినప్పుడు ప్రియులారా అతన్ని క్షమించి క్షేమంగా నీవు ఇంటికి వెళ్ళని చెప్పినటువంటి పరిస్థితులను మనం చూస్తాం. అంటే ప్రియులారా, బలిపీఠం యొద్ద క్షమాపణ దొరుకుతుంది. ఈ దినాన్న యేసుక్రీస్తు ప్రభువారు ఆ బలిపీఠమునకు సాదృశ్యంగా ఉన్నారు గనక నీ జీవితంలో కూడా ప్రభు దగ్గర గొప్ప క్షమాపణ లభిస్తుందని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. మన జీవితాల్లో మనం ఎంత పాప జీవితాన్ని కలుగున్నప్పటికీ నీ తప్పును తెలుసుకుని, నీ పొరపాటును తెలుసుకుని యేసయ్య దగ్గరికి రాగలిగితే ఆ బలిపీఠముల యొద్ద క్షమాపణ దొరుకుతుంది. రెండోది మనం చూస్తాం, ఆనంద సంతోషాలు కలుగుతూ ఉన్నాయని కోరాహు కుమారులు తెలియజేస్తున్నారు. బలిపీఠముల యొద్ద క్షమాపణే కాదు, బలిపీఠముల యొద్ద
ఆనంద సంతోషాలు ఉన్నాయంట. ప్రియులారా, యోబు గ్రంథంలో ఒక మాట మనకు తెలుసు, భక్తిహీనులకు సంతోషం ఉండదని. ఈ దినాన నీ జీవితంలో ప్రభు ద్వారా అనుగ్రహించబడే సంతోషం యేసు ప్రభు దగ్గర మనకి ఇవ్వబడతా ఉంది. ఇది నీ కుటుంబం సంతోషంగా ఉండాలనంటే ప్రభు దగ్గరికి మనం రావాలి. అక్కడ క్షమాపణ ఉంది, ఆయన దగ్గర సంతోషం ఉంది. మూడోది మనం చూస్తే బలిపీఠముల మీద అగ్ని మండుచున్నదని యెషయా గ్రంథంలో మనం చూస్తాం. ప్రియులారా, మన జీవితాలను శుద్ధి చేసే పరిస్థితులు ఆ బలిపీఠము దగ్గరే ఉంది. వాక్యములు మనకు తెలుసు, దేని చేత యవనస్తులు తమ నడతలు శుద్ధిపరుచుకుంటారని, దేవుని మాటలను బట్టే. ఈ దినాన ప్రియులారా, మన జీవితాలు శుద్ధి చేయబడినప్పుడు, మన జీవితాలు దేవుని ఎదుట క్షమాపణ లభించినప్పుడు గొప్ప సంతోషాన్ని మనం అనుభవించగలుగుతాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు శ్రద్ధతో వింటున్నటువంటి దేవుని బిడలారా, మనము క్రీస్తు దగ్గరికి రావాలి. కోరాహు కుమారులు ప్రియుల తండ్రి నడిచినటువంటి అవిధేయతలో వారు నడవలేదు. తండ్రి నడిచినటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితులు, వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లోనికి వారు వెళ్ళలేదు. కానీ జీవము కలిగిన దేవుని విలువను వారు తెలుసుకుని వారు శ్రేష్టమైనటువంటి మార్గాల్లో, వారి మార్గాలు ఎక్కడికంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలన్నటువంటి మార్గం. దేవుని ఆ సన్నిధిని వారిని ప్రేమించే ఆ పరిస్థితులు చూచినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుందండి. దాన్ని మునుపు కీర్తనలో ఒక శ్రేష్టమైనటువంటి మాటను వారు మాట్లాడడం మనం చూస్తాం. ఏంటంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. 2వ చరణంలో 2వ లైన్లో అంటాడు, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. ఎంత ఆశ వారిలో ఉంది ప్రియులారా. ఈ రోజున ఇలాంటి ఆశ మన జీవితాల్లో ఉండటం ఎంత ఆశీర్వాదకరం అండి. ప్రియులారా, ఈ మాటలు జాగ్రత్తగా వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, కోరాహు కుమారుల వలె మనము ప్రభు యొద్దకు, దేవుని సన్నిధికి, బలిపీఠాల యొద్దకు మనం రాగలిగితే అక్కడ సంపూర్ణమైన నీ జీవితానికి క్షమాపణ, సంతోషము, నీ జీవితం శుద్ధి చేయబడి ఇహమందు పరమందు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నువ్వు ఉంచబడతావు. అలాంటి కృప, దీవెన, ఆశీర్వాదం ఈ మాటలు వీక్షిస్తున్న మీ అందరి జీవితాల్లో ప్రభు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామా? మహాకృపయు కనికరము కలిగిన దేవా, మీ మహోన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి. ఈ దిన పని పాటలలో బిడ్డలకు క్షేమము కలుగు చేయండి. యేసు నామం పేరట మీ చేతులకు వారిని అప్పగించుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.